గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ ద్రోహి ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈరోజు యూట్యూబ్లో చూశాను గైస్. మంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఫెంటాస్టిక్ రియలిస్టిక్ మూవీ ఈ ద్రోహి మూవీ. ఈ మూవీ 1995లో 2 hours 23 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిందంట గైస్. ఈ మూవీలో ఉలగ నాయగన్ గ్రేట్ ఇండియన్ యాక్టర్ అయిన కమల్ హాసన్ గారు హీరోగా, గౌతమి గారు హీరోయిన్గా, మరొక హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ గారు యాక్ట్ చేశారు గైస్. మూవీలో విలన్గా నాజర్ గారు, స్పెషల్ రోల్లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీకి డైరెక్టర్ ది లెజెండరీ కెమెరామెన్ అయిన పిసి శ్రీరామ్ గారు సినిమా ఫోటోగ్రఫీతో పాటుగా డైరెక్షన్ కూడా చేశారు గైస్ ఈ మూవీకి. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్లో కమల్ హాసన్ గారు, చంద్రహాసన్ గారు ఈ మూవీని నిర్మించారు. మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే స్టోరీ 1990 కాలంలో మన సమాజంలో పోలీస్ వ్యవస్థకు, రాజకీయ నాయకులకు, విప్లవకారులకు మధ్య జరిగిన సంఘర్షణల వలన ఏర్పడిన ఆపరేషన్ ధనుష్ కోసం హీరోలైన కమల్ హాసన్, యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఏం చేశారనేదే ఈ మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ కూడా. ఒక ద్రోహి వల్ల సిస్టమ్ మూమెంట్ ఎలా సర్వనాశనమైందో ఈ మూవీలో చాలా బాగా చూపించారు గైస్. మూవీలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, ఈ మూవీలో ముఖ్యంగా సినిమా ఫోటోగ్రఫీ విజువల్గా చూస్తున్నప్పుడు 1990లో ఇయర్లో వచ్చిన మూవీ చూస్తున్న ఫీలింగ్ కలగలేదు గైస్. 2000లో ఇయర్లో వచ్చిన మూవీలో ఉండే పిక్చర్ క్వాలిటీ ఈ మూవీలో కనిపించింది. విజువల్గా పిసి శ్రీరామ్ గారు కెమెరా టేకింగ్ సూపర్గా ఉంది. అలాగే డాల్బీ కూడా సిస్టమ్ బాగుందని చెప్పాలి. మూవీలో తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్గా కుదిరింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం సాలిడ్గా ఉంది. ప్రతి సీన్ని ఎలివేషన్ ఇవ్వడంలో బీజిఎం చాలా ఉపయోగపడిందని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఉలగ నాయగన్, నటన్, కమల్ హాసన్ ఫెంటాస్టిక్ క్లాసిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్లు పడే బాధలను, ఫ్యామిలీ ఎమోషన్స్ను చాలా మెచ్యూరిటీతో, న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో క్యారెక్టర్ను అత్యంత రక్తికట్టించారు. చూస్తున్న ఆడియన్స్ కమల్ హాసన్ గారి యాక్టింగ్కు ఫిదా కావాల్సిందే. అంత మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ ద్రోహి మూవీ కోసం. యాక్షన్ కింగ్ అర్జున్ గారు కమల్ హాసన్ గారి క్యారెక్టర్ని డామినేట్ చేసేలా పోలీస్ ఆఫీసర్ అబ్బాస్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఒక ఉగ్రవాది ముఠాను పట్టుకోవడంలో వారు తీసుకునే ఆపరేషన్లు ఎలా ఉంటాయి, అలాంటివి ఈ క్యారెక్టర్ ద్వారా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్లో సూపర్గా చేశారు. మూవీలో విలన్గా ఉగ్రవాది భద్ర క్యారెక్టర్లో నాజర్ గారు జీవించారనే చెప్పాలి. ఈ క్యారెక్టర్కు ఆయన 100% జస్టిఫై చేశారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు డిఐజీ క్యారెక్టర్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్గా గౌతమి గారి క్యారెక్టర్ హౌస్ వైఫ్ క్యారెక్టర్లో బాగా చేశారు. నెగిటివ్ రోల్లో శుభలేఖ సుధాకర్ గారు ఇరగదీశారని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్లు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశాక దేశం కోసం, ఆ ఆపరేషన్ విజయం కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను సైతం అర్పిస్తారని డైరెక్టర్ పిసి శ్రీరామ్ గారు చాలా గొప్పగా ఈ మూవీ ద్వారా ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు గైస్. ఓవరాల్గా ఈ ద్రోహి మూవీ యాక్షన్, స్క్రీన్ ప్లే సూపర్గా ఉండి మూవీ అత్యంతం కట్టిపడేసేలా ఉంటుంది. పోలీస్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మరో అద్భుతమైన మూవీ ఈ ద్రోహి మూవీ. నేటి సమాజానికి ఇలాంటి మూవీస్ రావడం తప్పనిసరి. చూడడం కూడా మన యూత్కి ఉపయోగపడే మూవీ. ఎందరో త్యాగదండులు, అందరికీ వందనాలు. దేశభక్తి చాటే ఆణిముత్యం లాంటి మూవీ ఈ ద్రోహి మూవీ. ఖచ్చితంగా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. కంపల్సరీగా చూడండి, మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కానీ ఒకటే, మొత్తం మూవీ బాగుంది కానీ ఒక క్లైమాక్స్ మాత్రం నాకు నచ్చలేదు. అది మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఓల్డ్ మూవీస్ రివ్యూస్ కోసం, న్యూ మూవీస్ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.